నేను ధ్యానంలోకి ఎలా వచ్చానో చెప్తాను. మా పాప చనిపోయింది. మా పాప చనిపోయిన తర్వాత నాకు ఎక్కువగా కోపం పెరిగిపోయింది. పాప చనిపోయిన తర్వాత మేము మెహర్ బాబాకి నమ్ముకున్నాము. అయితే అందరి మీద కోపంగా అరిచేస్తూ నేనే ఏడ్చేసేదని, ఎప్పుడూ అరుస్తూ ఉండేదాన్ని, ఏడ్చేసేదాన్ని. అయితే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అన్నమాట. అప్పుడు ఒకరోజు అనిపించింది, ఇది కాదే, నేను కాదే. అంటే నేను చిన్నప్పటి నుంచి నెమ్మదిస్తురాలిని, తక్కువగా మాట్లాడేదాన్ని. అలాంటిది ఎలా ఉన్నానేంటి నేను, ఇలా ఉండకూడదు. రేపు నాకు కోడలు వస్తుంది, తను భయపడుతుంది కదా, నేను ఇలా ఉండకూడదు బాబా. బాబా నువ్వు నాకు ఆధ్యాత్మికంగా మొదటి గురువు నువ్వే, కానీ నాకు భౌతికంగా ఒక గురువు కావాలని ఏడ్చి ఏడ్చి ఒక నైటు పడుకునిపోయాను. పడుకున్న తర్వాత ఆ తెల్లవారు నుంచి నేను యూట్యూబ్లో ఎక్కువ వంటల ప్రోగ్రాం చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు కర్తాల నుంచి సుజాత అనే ధ్యానం చేసే ఆవిడ అనుభవాలు కనిపిస్తుండేది. కనిపించిందని నేను నెట్టేసేదాన్ని. ఒక వారం రోజులు నెట్టేసేదాన్ని. నెట్టేస్తే అదే కనిపిస్తూ ఉంది. ఏటి కనిపిస్తుంది, చూసేస్తే పోలా అనుకొని చూశాను. చూస్తుంటే ఆ ధ్యానంలోని వచ్చిన అనుభవాలు ఆవిడ చెప్తుంటే నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. సరే ధ్యానమే కదా, కళ్ళు మూసుకొని కూర్చుందామా అనుకొని ఆ రోజే పావుగంట కూర్చోవడం మహా కష్టం. బ్యాక్ పెయిన్, చాలా నరాల వీక్నెస్. కూర్చున్నాను. కూర్చున్నాక అలాగా ప్రతిరోజు ధ్యానం పెంచుకుంటూ అలాగా కూర్చునేదాన్ని. గురువులు కనిపించేవారు. నెమ్మది నెమ్మదిగా నాలోని కోపం పోయింది. అలా పోయింది. ఎన్నో అనుభవాలు పొందాను. నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ. జై బాబా.